హాయ్, వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో ఒక సర్కులర్ అరేంజ్మెంట్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 8 పర్సన్స్ సాక్షి, అను, రాహుల్, శివాని, నేహా, హనీ, పీహోన్, సురభి. Circuit facing around a circuit table toward the center. So 8% సెకండ్ పాసిబిలిటీ ఛాన్స్ ఉంటే మనం ఇది వాడుకుందాం, లేకుంటే లేదు. 8% ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అన్నాడు. అండ్ అను ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ రాహుల్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ శివాని. ఇక్కడ అను అనుకుంటే ఇమీడియట్ రైట్ ఆఫ్ రాహుల్ లెఫ్ట్ ఆఫ్ శివాని. 2% సిట్టింగ్ బిట్వీన్ రాహుల్ అండ్ నేహా. ఇక్కడ నేహా పెట్టుకుందాం. 1, 2 క్లాక్ వైజ్ అయిపోయింది, యాంటీ క్లాక్ వైజ్ కూడా పెట్టుకోవాలి కాబట్టి అను, శివాని, రాహుల్, నేహా. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది. యాజ్ మెనీ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ నేహా అండ్ అను when counter from clockwise direction, from Neha and Honey. నేహా అనుకి ఎంత మధ్యలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఇప్పుడు వెన్ కౌంటర్ ఫ్రమ్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ నేహాకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది. దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కౌంట్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నేహా అండ్ అను మధ్య ఎంతమంది ఉన్నారో సేమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ నేహా అండ్ హనీకి మధ్యలో ఉండాలి. సో ఇక్కడ నేహా అండ్ అనుకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఒకరు. ఇక్కడ ఇక్కడ హనీ ఏమన్నాడు? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ నేహా. ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కరెక్టేనా? ఇక్కడ 1 మెంబర్, ఇక్కడ మెంబర్. ఇక్కడ పాసిబుల్ లేదు, ఎందుకంటే నేహా అండ్ అను ఆపోజిట్, సో ఇది రాదు. సురభి ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ హనీ అండ్ నేహా. ఇక్కడ సురభి రాకూడదు, ఇక్కడ సురభి రాకూడదు. సో సురభికి పాసిబిలిటీ ఇక్కడ ఓన్లీ సురభి. పీహూ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ సాక్షి. ఇక్కడ సాక్షి పెడితే సెకండ్ లెఫ్ట్ అవుతుంది, సో ఇక్కడ సాక్షి, ఇక్కడ పీహూ.